చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ప్రభుత్వానికి అమరావతి అనేది ప్రథమ ప్రియారిటీగా ఉంది. దాని చుట్టే వాళ్ళ ప్రభుత్వాన్ని తిప్పుతూ ఉన్నారు. సరే, బాగానే ఉంది. బట్ ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, అమరావతి చుట్టూ వాళ్ళ స్టేట్మెంట్లు, ఇవన్నీ కూడా అమరావతికి మంచి చేస్తున్నాయా లేదా అమరావతికి చెడు చేస్తున్నాయా అంటే నిస్సందేహంగా వీళ్ళ వల్లనే అమరావతికి నష్టం చేకూరుతుంది. నిజంగా వాళ్ళు అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళకు లేదా అమరావతి అనే రాజధానిని కనుక అన్ని వర్గాలకు దగ్గర చేయాలి అంటే మొదట వాళ్ళు ఒక డిఫరెన్సెస్ లేకుండా మాట్లాడాలి. కానీ ఆ పని వీళ్ళు చేస్తున్నారా? అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడుతూ కూడా చాలా విచిత్రంగా స్పీకర్ గారు కూడా ఆ తీర్మానం మొదలుపెట్టే కంటే ముందే ఆయన కూడా మాట్లాడుతూ అందరూ జగన్ను వైసీపీని అమరావతికి విలన్ చేయడం ద్వారా అమరావతికి మంచి ఎలా జరుగుతుంది? సగం మంది అమరావతిని వ్యతిరేకించేటట్లు వీళ్ళే చేసుకుంటూ ఉన్నారు కదా, అల్టిమేట్గా వీళ్ళే చేస్తూ ఉన్నారు కదా. సో అమరావతిని ఒక రాజకీయ అంశంగా వీళ్ళు మలచకుండా అమరావతి చుట్టూ వీళ్ళ అకౌంటబిలిటీ ఫీల్ ఒక పారదర్శకత చూపించుకుంటూ ముందుకు వెళ్తేనే అమరావతికి ఏమైనా మేలు జరుగుతుంది. ఎంతసేపు ఉన్న అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళు పార్ట్నర్లని సరే వాళ్ళని ప్రశంసిస్తే బాగానే ఉందేమో. ఆ ప్రశంసలన్నీ మిగిలిన వాళ్ళు ఇది మనకు సంబంధం లేదన్న అనేటట్లు ఉండకూడదు కదా. అమరావతిలో ఎకరం 20 కోట్లకు పోతుంది, అమరావతిలో భూముల రేట్లు ఎట్లుంటాయి, అమరావతి సింగపూర్, అమరావతి మళ్ళీ ఇవన్నీ కూడా చాలా వర్గాలను అమరావతికి దూరం చేస్తుంది. ఇప్పటికీ అమరావతి అంటే ఏదో కొందరిదే అని చెప్పి జనం అనుకుంటూ ఉన్నారు. ఆ మాటలను వీళ్ళు మరింత నిజం చేసుకుంటూ వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటి? అమరావతి అనేది రాష్ట్రం అన్నిటికీ సంబంధించింది, అన్ని వర్గాలకు సంబంధించింది, అందరి ప్రజలకు సంబంధించింది అనే విధంగా వీళ్ళు కొన్ని కాంక్రీట్ ఎవిడెన్స్లను ప్రొడ్యూస్ చేయాలి. విద్యాపరంగా మాట్లాడతారా, వైద్యం పరంగా మాట్లాడతారా, ఇండస్ట్రీస్ పరంగా మాట్లాడతారా, జాబ్స్ పరంగా మాట్లాడతారా, అందరికీ ఏ విధంగా అందులో ప్రాతినిధ్యం దక్కబోతోంది అని ఇవన్నీ వేసిపెట్టేసి వీళ్ళు గాలిలో మెడలు కట్టుకుంటూ వీళ్ళేదో కోట్ల రూపాయల ప్రస్తావన చేసి మాట్లాడుకుంటూ భూములు ఇచ్చిన వాళ్ళదే అనే విధంగా మాట్లాడుతూ విచ్చలవిడిగా అప్పులు ఎందుకు చేస్తున్నారు అంటే ఆ భూముల మీద చేస్తున్నాయి మీకేం నష్టం అని చెప్పి మళ్ళీ ఎదురుదాడి చేయడం, అమరావతి వీళ్ళ ఇంటి వ్యవహారంగా చిత్రీకరించుకుంటూ పోతే ఇక 100 ఏళ్ళైన అమరావతికి ఎట్లా మేలు జరుగుతుంది? ఒకవేళ ఇందులో కనుక ప్రతిపక్ష వైసీపీ రాజకీయం చేయాలనుకుంటే బాధ్యతాయుతంగా అధికార పార్టీ ఏం చేయాలి? లేదు, ఇది రాజకీయ అంశం కాదు, అదిగో మీ విమర్శలన్నింటినీ మేము అడ్రస్ చేస్తాం, సమాధానం చెబుతాం, మీరు లేవనెత్తున్న అన్ని అనుమానాలకు సమాధానం చెబుతామని చెప్పి బాధ్యతాయుతంగా ముందుకెళ్ళాలి. ఏమన్నా అంటే ఇది వీళ్ళ ఇంటి వ్యవహారంలాగా, ఇదంతా కేవలం కొందరికి సంబంధించిన వ్యవహారమే, మీకు అందరికీ సంబంధం లేదు అనే విధంగా పాలకుల వ్యవహార శైలి ఉంటే మరి అమరావతికి ఎట్లా మంచి జరుగుతుంది? ఎట్లా మంచి జరుగుతుంది? ఎంతసేపు ఉన్నా జగన్ను విలన్ చేయాలి, వైసీపీని విలన్ చేయాలి, జగన్ను బద్నాం చేయాలి, వైసీపీని బద్నాం చేయాలి, అమరావతిని ఎవరైనా కనుక ఏమైనా అడిగారు అంటే వాళ్ళందరినీ ద్రోహులుగా చిత్రీకరించాలి, అకౌంటబిలిటీ ఎవరైనా కోరారు అంటే వాళ్ళని అమరావతి వ్యతిరేకులుగా వాళ్ళని ఆ విధంగా ప్రొజెక్ట్ చేయాలి. దీనివల్ల అమరావతికి ఎట్లా మేలు జరుగుతుంది? ఎట్లా మేలు జరుగుతుంది? అందరికీ కనుక ఒక పాజిటివ్ అభిప్రాయం కలగాలి, కానీ కొందరికి మాత్రమే పాజిటివ్ అభిప్రాయం కలిగి కొందరికి పూర్తిగా వ్యతిరేక అభిప్రాయం కలిగితే మరి అమరావతి ఎప్పటికీ అందరికీ సంబంధించిన ప్లేస్ కాదు. మరి ఇంత చిన్న లాజిక్కి పాలకులు ఎట్లా మర్చిపోతున్నారో నిజంగా అర్థం కాదు వాళ్ళ మాటలు చూస్తే.